ఆఫీసుల్లో ఈ మిషన్‌లో ఎలా టీ, కాఫీ అవి తయారు చేసుకొని తాగుతారో చూద్దాము. ఇది మిషన్ అనమాట. కాఫీ డే మిషన్ అని. ఈ మిషన్‌లో ఇలా పాలని దానికి అటాచ్ చేసి పెట్టుంటారు. ఇక్కడ అన్ని రకాల లెమన్ టీ, గ్రీన్ టీ, ఇంకా జింజర్ టీ, మసాలా టీ, కాఫీ, దానిలో వేసుకోవడానికి షుగర్ ప్యాకెట్స్, ఒక స్పూన్ ఉండే చిన్న చిన్న ప్యాకెట్స్ అవంతా. ఇంకా అవి మనం తిప్పుకోవడానికి స్పూన్ లాగా ఒక ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇవంతా అక్కడ పక్కన సెట్ చేసి పెట్టుంటారు. ఆఫీస్లో వర్క్ చేయడానికి వెళ్ళి మైండ్తో ఎక్కువ ఆలోచిస్తూ సడన్గా మధ్యలో కొంచెం తలనొప్పిగా అలా టైర్డ్ అయినప్పుడు ఇలా వచ్చి ఒక సిప్ కాఫీ తాగి వెళ్తారు. ఇది చూసారా, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తాగుతారు కదా. హాట్ వాటర్ తాగే వాళ్ళకి హాట్ వాటర్ బటన్ నొక్కితే వేడి నీళ్ళు వస్తాయి అన్నమాట తాగడానికి. కోల్డ్ వాటర్ కావాలన్న వాళ్ళకి కూల్ వాటర్, లేదు నార్మల్ వాటర్ తాగాలన్న వాళ్ళకి నార్మల్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. అలాగే వర్క్ చేసి ఏదన్నా కళ్ళు తిరిగి పడిపోయో ఏదన్నా అయితే రెడీగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా ఉంటుందండి కింద. ఆ అంబులెన్స్లో వేసుకొని డిర్రని తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఇన్ని స్పెషాలిటీలు కల్పించి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండే వర్క్ ఏరియాలో మనం 100కి 200% మైండ్తో ఆలోచించి మన వర్క్ చేయాలి. సరే, ఇదంతా ఎందుకు, ఇక్కడ మిషన్ చూసారా, బటన్ నొక్కగానే పాలు వస్తున్నాయి. తర్వాత ఆ పాలు వేడి మనకు సరిపోవాలి కదా, అవన్నీ కలుపుకునేలోపు చల్లారిపోతాయి కదా. అందుకని ఇక్కడ ఇంకా వేడి చేయడానికి ఆ బటన్ నొక్కుతున్నాం. అప్పుడు అది ఇంకా బాగా మసలేలాగా చేస్తుంది పాలని. తర్వాత నీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని, పంచదార కావాలంటే పంచదార కట్ చేసేసి, మనకి మసాలా టీ కావాలా, కాఫీ కావాలా, జింజర్ టీ కావాలా కలిపి దాన్ని ఆ ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి బాగా తిప్పి, నీకు స్ట్రాంగ్గా కావాలంటే ఒక ప్యాకెట్ సరిపోకపోతే 2 ప్యాకెట్స్ వేసుకొని బాగా అలా ఒక సిప్ టీ తాగేయచ్చు. ఇలా ఈ మిషన్లో టీ అయితే చేస్తారు. ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా, వర్క్ చేయడం అంటే అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. వాళ్ళ జీవనం గడుపుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో జాబ్ చేస్తారు. చిన్నదా పెద్దదా అంటూ ఏమీ ఉండదు. అన్ని జాబ్లు ఒకటే, అందరికీ ఈక్వల్గా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ జాబ్ అయినా ఏదైనా మనం ఫైనల్గా మన జీవనం గడుపుకోవడం కోసమే మనం చేస్తాము. సో ఏ జాబుకు తగ్గ కష్టం దానిలో ఉంటుంది, దానికి తగ్గ సుఖం ఉంటుంది, దానికి తగ్గ ఆదాయం దానిలో ఉంటుంది. మీ లైఫ్లో మీరు మంచిగా చదువుకునే టైంలో మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మంచి జాబ్ చేసేయచ్చు. అలాగే ఏ జాబ్ అయినా కానీ దానిలో మీరు దాన్ని ఆస్వాదించే దానిలో ఆ కష్టం అనేది మీకు తెలియకుండా ఉంటుంది. ఇలా ఏ జాబ్ అయినా మీరు ఏ జాబ్ చేయాలో డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలన్నమాట. అప్పుడే అది మనకు కష్టంగా అనిపించకుండా హ్యాపీగా మనం మన వర్క్ని చేసుకుంటూ అన్నిటినీ మనం కరెక్ట్గా వితిన్ ద టైంలో చేసుకోగలం. మీ లైఫ్లో మీకు ఎంత ఇన్కమ్ కావాలి, ఏ జాబ్ కావాలి, దానిలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని మీరు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. అంతేనండి ఈ వీడియో. ఈ మిషన్లో టీ తయారు చేయడం బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.